నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. మనకి రాంపల్లి టు గట్కేసర్కి వెళ్ళే రోడ్కి ఉందండి. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్స్ అయిందండి. నా వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. మనకి ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్స్ అయితే మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి. ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం, ఇల్లు అయితే నంబర్ 1 క్వాలిటీ అండి. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను ఎంత మంచి కన్స్ట్రక్షన్ అంటే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి మనకి బిల్డర్. చాలా బాగుంటుంది. ఈయన బోడుప్పల్లో ప్లస్ ఇక్కడ మళ్ళీ గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో మళ్ళీ ఇక్కడ చెర్లపల్లిలో అన్నింటిలో కడతాడు. ఈయన హౌస్ చాలా బాగుంటాయండి. మంచి కన్స్ట్రక్షన్ చేస్తారు. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇల్లు కూడా. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ ఉండండి మనకి. చూడండి, ఇది రోడ్ అండి మనకి, మెయిన్ రోడ్. అక్కడికి రోడ్డు రాంపల్లి నుంచి గట్కేసరికి వెళ్ళే రోడ్ అండి మనకి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ప్రజెంట్ వచ్చేసి ఇది ఎలివేషన్. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి. కార్ పార్కింగ్ ఏరియా లోపల ఒక కార్ పడుతుంది, ఇక్కడ స్ట్రైట్ ఒక కార్ వస్తుంది, బయట ఒక కార్ పెట్టుకోవచ్చు అండి. మన కార్ పార్కింగ్ ర్యాంప్ అండి మనకి. ర్యాంప్ కూడా చాలా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మొత్తం గ్రానైట్ వర్క్ ఉందండి కదా కార్ పార్కింగ్లో కూడా. చూడండి, కార్ పార్కింగ్ ఎంత గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎంత కార్ పార్కింగ్ ఏరియా మనకి. ఒక కార్ ఇట్లా పడుతుంది, ఒక కార్ ఇలా కూడా పడుతుందండి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు సెట్ బ్యాక్లోకి వెళ్దాము. ఇదంతా సెట్ బ్యాక్ విషయం అండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి. చూడండి, సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలమైన సెట్ బ్యాక్. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంకోటి ఎఫ్టీపీఎల్ బఫర్ జోన్ అలాంటి ఏం లేవు. క్లియర్ టైటిల్ అండి మనకి. చూడండి ఎంత సెట్ బ్యాక్. మనకు ఒక మనిషి పట్టేంత ప్లేస్ ఉందండి మనకి సెట్ బ్యాక్లో. మనకి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. మంచి నెంబర్ 1 ఉంటుందండి. ఎటువంటి క్రాక్స్ అలాంటివి ఏమి ఉండవు. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి. చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎంత గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మన కింద ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంది, మంచి ప్రీమియం క్వాలిటీ. మొత్తం వుడ్ వర్క్ అంటే మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చాలా డోర్స్ కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అండి మనకి. డోర్ కూడా ఎంత బాగుందో. చాలా మంచి డోర్ కూడా ఇచ్చారు. చాలా మంచి ప్రీమియం డోర్ ఇచ్చారండి మనకి. ప్రజెంట్ మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. ఇది హాల్ అండి. హాల్లో ఉన్నాము. హాల్లో చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంటుంది వర్క్ కూడా. చాలా మంచి వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎటువంటి క్రాక్స్లో మనకి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. గ్రానైట్ వర్క్ ఇచ్చారు. గ్రిల్స్ కూడా ఇచ్చారండి మనకి. ఎటువంటి క్రాక్స్ కూడా ఉన్నాయండి మనకి. చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా హాల్ అండి మనకి. హాల్లో కూడా మనకి మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యే దగ్గర మనకి చిన్న ఆర్చ్ కూడా వచ్చింది. చిన్న ఆర్చ్ వర్క్ కూడా ఎంత బాగుందో. చాలా బాగుంది ఆర్చ్ వర్క్ కూడా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎటువంటి క్రాక్స్ ఉండవు. వర్క్ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకి బిల్డర్ వచ్చేసి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ వర్క్. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఏమంటారు ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్ వర్క్. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎదురుగా మనకి పూజ గది కూడా ఇచ్చారండి. ఇక్కడ మనకి చిన్న పూజ గది కూడా ఉంది మనకి. అది కాకుండా ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ నుంచి బయటికి వరండాకి వెళ్ళడానికి దారి కూడా ఇచ్చాడు. ఇది మనకి సెట్ బ్యాక్ వర్క్ అండి మనకి కూడా. సెట్ బ్యాక్ వర్క్ చిన్న బ్యాక్ సైడ్ అంతా మనకి లొకేషన్ హౌస్ అండి మనకి. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ చూపించాను, హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు స్పీషియస్గా. మనకి లైటింగ్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. విత్ అటాచ్ బాత్రూమ్ అండి. విత్ 2 అటాచ్ బాత్రూమ్స్ ఇచ్చాడు. దేని సపరేట్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి బెడ్రూమ్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చిందండి మనకి. ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంటే. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారు. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 అండి మనకి వర్క్. ఇక్కడ ఎటువంటి క్రాక్స్లో ఉంది మనకి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. దీనికి వచ్చేసి మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మన బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. ప్రీషియస్గా ఉన్నాయి.
సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను అండి. హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, పూజ గది చూపించా, కిచెన్ చూపించా, ఇప్పుడు బెడ్రూమ్ చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం టెరెస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. మరి అంటే వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూస్ అని మీకు అర్థమవుతుంది. మనకి స్టెప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు, చాలా బాగుంది. మంచి ప్రీషియస్ స్టెప్స్ కూడా ఇచ్చారు. చూడండి చాలా మంచిగా ఉన్నాయండి. ఇప్పుడే కడిగాడండి ఇతను. మన గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ప్రతి ఒక్క విండో కూడా గ్లాసెస్ గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో, చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 అండి. మనకి ఎటువంటి క్రాక్స్ ఉండవు. కనిపించేది రోడ్ అండి మనకి. అది రోడ్ వర్క్ అండి మనకి. అక్కడనే రోడ్ ఉంటుంది. అది రోడ్ అండి మనకి. అది రోడ్ అండి. అది రోడ్ వర్క్ అండి మనకి. అది రోడ్ అండి మనకి వెళ్ళేది. మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి హౌస్ వచ్చేసి. చాలా అంటే చాలా దగ్గర. చాలా ప్రీషియస్గా ఉంటుంది హౌస్ కూడా అండి మనకి. రాంపల్లి టు గట్కేసరికి వెళ్ళే రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి మనకి మెయిన్ రోడ్కి. కానీ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది అంతా మనకి సెట్ బ్యాక్ అంటే పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి మనకి. చూడండి ప్రతి ఒక్క విండోకి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా ఫాల్స్ పీవీసీ షీట్ అంటారు అంటే దీనికి. ఇది వచ్చేసి మనకి పీవీసీ షీట్ కూడా చాలా ఇది కూడా బాగుంది. ఇది మెయిన్ డోర్ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో. మనకి మెయిన్ డోర్ దగ్గర కూడా మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్లో కూడా మనకి డోర్ ఎంత స్పీషియస్గా ఉందండి. మీరే చూపిస్తాను. చూడండి డోర్ కూడా మంచి స్పీషియస్ డోర్ ఇచ్చారండి మనకి. చాలా బాగుంది డోర్ కూడా. చాలా అంటే చాలా మంచి లెంత్ చాలా పెద్దగా ఉందండి. డోర్ కూడా చాలా మంచి పెద్దగా ఇచ్చారు. చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా పెద్ద హాల్ వర్క్ ఇచ్చారు. హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ డిజైన్ కూడా చాలా మంచిగా ఉందండి. చాలా ప్రీషియస్గా ఉందండి మనకి వర్క్ వచ్చేసి. ఇంత మంచి కన్స్ట్రక్షన్ అంటే ఇదంతా హాల్ అండి. మీరు చూసేదండి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ చెప్పాను కానీ డోర్స్ అన్ని ఇండియన్ టైప్ డోర్స్ అండి మనకి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి క్లియర్ టైప్ అండి మనకి. చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ. మంచి నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. బిల్డర్ చాలా బాగా కడతాడు. చాలా మంచి నీట్గా కడతాడు ఈయన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. ఇది హాల్ అంటే మీరు చూసేది. దీని హాల్లో నుంచి డైనింగ్ హాల్ దగ్గర వెళ్ళేది టైంలో కూడా మనకి చిన్న ఆర్చ్ లాగా ఇచ్చాడు. మంచి డిజైన్ లైట్స్ కూడా పెట్టండి మనకి. చాలా బాగుంటుంది నా కన్స్ట్రక్షన్ వర్క్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి మీరు చూసేంత. డైనింగ్ హాల్లో కూడా మనకి లైటింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ప్లేస్ కూడా ఇచ్చారు. చాలా వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడో. వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదండి మనకి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అని చూసేది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి ఇదేమంటారు కిచెన్ అండి. ఇది కిచెన్ వర్క్ అండి మీరు చూసేది. కిచెన్ వర్క్. కిచెన్లో పక్కన పూజ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది పూజ గది అండి మనకి. పూజ గది డోర్స్ కూడా ఉన్నాయండి మనకి. ఇది కిచెన్ వర్క్. కిచెన్ చూడండి ఇంత ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. చాలా పెద్దగా ఇచ్చాడు మనకి కిచెన్ కూడా. కిచెన్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్ ఇచ్చాడు. షెల్ఫ్ కూడా ఇచ్చారు పైన. షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇది కిచెన్. కిచెన్లో షెల్ఫ్ కూడా ఉన్నాయండి మనకి. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. దీని వచ్చేసి అంతా డైనింగ్ హాల్ చూపించానండి. ఇది ఒకటి వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇది మనకి ఇదంతా వాష్ ఏరియా. మనం వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు అండి. గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే. బాగుందండి మనకి వాష్ ఏరియా కూడా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చూపించాను అండి. ఇది ఇక్కడ 3 బెడ్రూమ్స్ 1, 2, 3 BHK. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. గెస్ట్ బెడ్రూమ్ చూడండి మనకి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి వర్క్ కూడా కాంప్రమైజ్ అయ్యారు మనకి. మంచి నీట్గా మంచి నీట్గా ఇచ్చారండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. చాలా బాగుంటుంది. మంచి వర్క్ కూడా చూడండి బాగుంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి. దీని పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకి. దీనికి విత్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 మనకి. ఎటువంటి క్రాక్స్ కూడా ఉన్నాయండి మనకి. చూడండి ఎంత బాగుంది. ఇది మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో ఆ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఆ గెస్ట్ బెడ్రూమ్ ఉందంటే పక్కన. ఈ గెస్ట్ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ బయట ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ వస్తుంది, వెస్టర్న్ వస్తుందండి దీంట్లో. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి.
మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి బాత్రూమ్ వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇది క్రాక్స్ ఎక్కడ ఎటువంటి క్రాక్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఓనర్ కన్స్ట్రక్షన్ లాగా చేస్తాడు మనకి. అనే చాలా బాగుంటుంది బిల్డర్, మంచి బిల్డర్ అండి ఇతను. మనకి మంచి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, గెస్ట్ బెడ్రూమ్ చూపించాను, ఇది డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి హాల్ చూపించండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుందండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నాను. టెర్రస్ పై నుంచి వ్యూ చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. టెర్రస్ పైన వ్యూ అండి మీకు ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ వర్షం పడ్డప్పుడు మనకి స్టెప్స్ పైన వాటర్ పడకుండా స్లాబ్ కూడా వేసేసారు ఆల్రెడీ. ఇక్కడ మన మంచి డిజైన్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి వర్క్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి 2 ట్యాంక్స్ పెడతారండి. లొకేషన్ చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్, చెరువు అలాంటిది ఏం లేదండి. FTPL బఫర్ జోన్ కూడా కాదండి, క్లియర్ టైటిల్ అండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడు. లెక్క ప్రకారం చూస్తే నామ్స్ ప్రకారం ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అదే కనిపించేది నాగారం నుంచి రాంపల్లి నుంచి గట్కేసరికి వెళ్ళే రోడ్ అండి మనకి అది. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్స్ అయితే G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK విత్ పర్మిషన్తో సహా కట్టండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. కొత్త హౌస్ అండి మనకి. ఇంటి ముందు 33 ఫీట్ CC రోడ్ కూడా ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ లైన్ కూడా ఉందండి మనకి. మీకు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది. ఇంటి పైన ఎంత కావాలంటే అంత లోన్ కూడా తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ప్రైస్ వచ్చేసి 1,90,00,000 చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ అండ్ థ్యాంక్ యూ అండి.